మీరు చూసి వచ్చారు. ఇప్పుడు ఫిన్లాండ్లో మీరు ఒక సిస్టమ్ చూసారు, జర్మనీలో ఇంకొక సిస్టమ్ చూసారు. లేదా ఈరోజు ప్రపంచ పరిజ్ఞానం అంతా మన గుప్పెట్లోనే ఉంది. నెట్ అండ్ ఇంటర్నెట్ అండ్ మన మొబైల్లోనే 90% మనం తెలుసుకోవడానికి ఉంది. మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. ప్రభుత్వానికి ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టుకొని ఒక వెబ్సైట్ క్రియేట్ చేయ యోగిత గారు. ఆ వెబ్సైట్లో వాళ్ళతోని ఇన్పుట్ తీసుకొని మండల్ వైజ్ దాంతో మనం ఏం చేయాలనేది ఒక నిర్ణయానికి వద్దాం. రెండవది మా శాంతకుమార్ గారికి కూడా నా సూచన, మనం రీసెంట్గా అపాయింట్ అయిన గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి ఇక్కడనే ఫౌండేషన్ క్లాసెస్ ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఎక్స్పర్ట్స్ని అందరితో వాళ్ళను ఇక్కడ మనం ఎంగేజ్ చేసినాం. డేస్ టుగెదర్ స్టేట్లో ఉండే టీచర్లకు కూడా ఇక్కడ మనం ఫౌండేషన్ కోర్స్ ట్రైనింగ్ ఇద్దాం. బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ట్రైనింగ్ ఇక్కడ అకామిడేషన్ ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇద్దాం. వాళ్ళకు ఒక ఎక్స్పోజర్ మనం ఎక్కడైతే ఫోకస్ చేయాలనో అక్కడ చేస్తలేం. మరీ చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్లో మీరు సెలెక్ట్ చేసుకొని రూరల్ ఏరియాల నుంచి టీచర్స్ని తీసుకొచ్చి 1 వీక్ ఆర్ 10 డేస్ ఫౌండేషన్ కోర్సెస్ ఎట్లా చెప్పాలి, ఎడ్యుకేషన్లో లేకపోతే స్కిల్లో వస్తున్న చేంజెస్ ఏంది, ప్రపంచంలో ఏం అవసరాలు ఉన్నాయి, మన దగ్గర నుంచి కాదు బయట నుంచి కూడా గెస్ట్ లెక్చరర్స్ని పిలవండి. విల్ స్పెండ్ సంథింగ్. మనోళ్ళందరిని అక్కడికి పంపించడం ఒక మార్గం, అక్కడ ఉన్నోళ్ళని కొందరిని ఇక్కడికి తెచ్చి వాళ్ళతో మన వాళ్ళకి ఒక ఓరియంటేషన్ ఒక ఫౌండేషన్ కోర్స్ ఇప్పించడం రెండో మార్గం. మూడవది మనం ప్రతిసారి ఐఏఎస్లను ఐపీఎస్లను విదేశాలకు స్టడీ లీవ్ కింద ఇచ్చి పంపిస్తున్నాం. ఐఏఎస్లతో పాటు ఈక్వల్గా టీచర్లను కూడా సంవత్సరానికి ఒక 10-15 మందిని సంవత్సరం మొత్తం విదేశాలు పోయి చదువుకోవడానికి ప్రభుత్వం నుంచి పాలసీని అమైండ్ చేయండి. ఐఏఎస్ ఐపీఎస్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అవసరం ఉంది, నాకు బాటంలో అవసరం ఉన్నది టీచర్లు. ఆన్ పార్ విత్ సివిల్ సర్వెంట్ I wanted to send my teachers to abroad. That may be US, best of the best university. ఎక్కడ అడ్మిషన్ వస్తే అక్కడ ఫీజు కట్టి చదివిద్దాం. హార్వర్డ్, స్టాన్ఫర్డ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏది ఉన్నా వాళ్ళని అక్కడ పంపించి సంవత్సరానికి 10 మందినో 12 మందినో మనం స్పాన్సర్ చేసి మనం టీచర్స్ని పంపించి వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్. ఆ కాంపిటీషన్లో ఆ 10 మందిలో నేను ఉండాలి అనుకుంటే వాళ్ళలో పట్టుదల పెరుగుతుంది. బెస్ట్ పర్ఫార్మర్స్, కెరీర్ ఇదే అనుకున్న వాళ్ళను, ఒక గొప్ప టీచర్గా గుర్తింపు రావాలనుకున్న వాళ్ళను విదేశాలకు పంపించి ఒక నాణ్యమైన ఎడ్యుకేషన్ విధానాన్ని వాళ్ళకి నేర్పిద్దాం. 1 ఇయర్ స్టడీ లీవ్ ఇద్దాం. 1 ఇయర్ అవసరమైన వాళ్ళ ఎక్స్పెండిచర్, వాళ్ళకి ఏం కావాలనో ప్రభుత్వం నుంచి మనం ఖర్చు పెడదాం. వాళ్ళు ఉండాల్సిందల్లా పట్టుదల. ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలకు ఒక దిశ నిర్దేశం చేసే విధానాన్ని మన సిస్టంలో మనం కరెక్ట్ చేసుకుందాం. ఎందుకంటే మనం జాబ్ ఇస్తున్నాం, వదిలేస్తున్నాం వాళ్ళని. వాళ్ళు చేసినరా చేయలేదా, వాళ్ళ అవసరాలు ఉన్నాయి, వాళ్ళ కష్టాలే ఉన్నాయి, వాళ్ళు ఫర్దర్గా ఏమన్నా చదువుకోవాలనుకుంటురా మనం ఎప్పుడు మన ప్రాధాన్యతలో లేదు. ప్రాధాన్యతను తిరగరాయండి. నాకు ఫౌండేషన్ బలంగా ఉంటే ఎన్ని ఫ్లోర్లు అయినా కడతా, అదే చక్కగా లేకపోతే పైన ఏం కడతా నేను. కాబట్టి నేను ఫౌండేషన్ ఎడ్యుకేషన్ అనేది ఫౌండేషన్ ఫర్ మై స్టేట్. నెక్స్ట్ ఫ్లోర్స్ అనేది స్కిల్. దీస్ 2 are 2 eyes ఫర్ మీ. జనరల్గా ఏదో చెప్పేసినాం, స్కూల్కి పంపించినాం, సర్టిఫికేట్ ఇచ్చినాం, సంవత్సరానికి 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ తీసుకొని వస్తారు. మీరు ఆ పిల్లలకి అప్లికేషన్ ఇచ్చి వాని ఉద్యోగం కోసం అప్లికేషన్ ఫిలప్ చేయమని నేను కాదు, మీరు టీచర్లకు మీకే చెప్తున్నాను. మీరు వాళ్ళని పిలిచి ఇంజనీరింగ్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి మీరు చదువు చెప్తున్న ఊరిలో ఉన్న పిల్లలు పిలిపించి ప్లెయిన్ పేపర్ ఇచ్చి ఒక జాబ్ కోసం అప్లికేషన్ ఫిలప్ చేయమని. ఇది క్రిమినల్ వేస్ట్. వాడు ఇంజనీరింగ్ చదువుకున్న చిన్న జాబ్ కోడు, స్కిల్స్ నేర్చుకోడు. తల్లిదండ్రులు మా పిల్లోడు ఇంజనీరింగ్ అయింది ఉద్యోగం అంటారు, నా దగ్గరకు వస్తుంటారు కాన్స్టిట్యున్సీ నుంచో బంధువులు, మావాడు ఇంజనీరింగ్ చదివింది, పెద్ద చదువు చదివింది సార్ అంటారు. పేరెంట్స్కి తెలియదు కదా ఏం పెద్ద చదివినా అంటే, రారా సార్కి ఎప్పుడు నీ పెద్ద చదువు అంటారు. సరే ఏం చదివినా అంటే ఏదో కాలేజీలో ఇంజనీరింగ్ ఏదో చదివినా అంటాడు. ఓకే ఫైన్, ఏంద్రా ఎక్కడుంది ఉద్యోగం అంటే నాకేం తెలుసు సార్ అని. మరి నాకేంటే తెలుసు సార్ అంటే, నీ దగ్గర ఇంతమంది ఐఏఎస్లు ఉన్నారు కదా సార్, వాళ్ళని అడిగితే చెప్తాడు అంటాడు. అంటే వాడికి ఉద్యోగం ఎక్కడ దొరుకుద్దో, నేను ఎవరికి చెప్తే ఉద్యోగం వస్తుందో కూడా వాడు తీసుకొని రాడు. అన్నీ నువ్వే చూసుకొని నాకు ఉద్యోగం ఈసారి అంటాడు. ఇది సాధ్యమా? అంటే నేను అనేది ఆ పిల్లల్ని తప్పు పట్టడం లేదు, వాళ్ళని మనం తయారు చేయలేకపోతున్నాం. నేర్పితే ఎందుకు నేర్చుకోడు? అందుకే ఈరోజు
గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్లో 24,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 19 ఇంజనీరింగ్ కాలేజ్లో, 22 ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నట్టున్నాయి. 24,000 స్టూడెంట్స్ ఉన్నారు. ఫస్ట్ 2 years ఇన్ బేసిక్ ఎడ్యుకేషన్ వాట్ ఎవర్ లోకల్, నెక్స్ట్ 2 years వాళ్ళ స్కిల్ ఏర్పడడానికి, విదేశాలకు పంపించడానికి ఈ పిల్లలు ఎవరెవరు ఉన్నారో, ప్లస్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జర్మన్ ఈ లాంగ్వేజెస్ మీద కూడా మనం పెడుతున్నాం. క్లియర్గా పిల్లలకి లాంగ్వేజ్ నేర్పి వాళ్ళకు ఇంజనీరింగ్ కాలేజ్ గవర్నమెంట్లో చదువుకుంటే ఉద్యోగం వస్తుందనే నమ్మకం, సొంతంగా ఉపాధి చేసుకోగలుగుతాం అనే నమ్మకం కలిగించేటట్ల ఇంజనీరింగ్ కాలేజీలను కూడా మనం ప్రక్షాళన